ఈరోజు ఈ వీడియోలో షోరూమ్స్ అనేవి మనల్ని ఎలా మోసం చేస్తున్నాయి అండ్ రీసెంట్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వచ్చిన చేంజెస్ గురించి ఈ వీడియోలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ షో. ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఈ ఛానల్లో మీరు ఇన్సూరెన్స్ సంబంధించి A to Z టాపిక్స్ అనేవి తెలుసుకోవచ్చు. మీలో చాలామందికి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలిసి ఉంటుంది. అండ్ రీసెంట్లీ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది యాక్సిస్ బ్యాంక్ తో టైఅప్ అయింది. ఇప్పుడు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కాస్త యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అయింది. HDI అనే కంపెనీ మాక్మా నుంచి వెళ్ళి విడిపోతుంది అండ్ ఇండియా నుంచి వెళ్ళి కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మాక్మా HDI కంపెనీ కాస్త మాక్మా జనరల్ ఇన్సూరెన్స్ కాబోతుంది అతి త్వరలో. మన వీడియో అసలు టాపిక్ లోకి వచ్చినట్లయితే షోరూమ్ వాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తున్నారు అనేది విత్ ప్రూఫ్స్ తో సహా మీ ముందు పెడతారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో ఇక్కడ నుంచి మొత్తం చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎప్పుడైనా మనం వెహికల్ కొనడానికి ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళి కొటేషన్ తీసుకున్నాం అనుకోండి, అందులో మీకు మెయిన్గా కనిపించేవి ఎక్స్ షోరూమ్ ప్రైస్, యాక్సరీస్ ప్రైస్, RTO ఛార్జెస్ అండ్ ఇన్సూరెన్స్. మీరు టోటల్గా ఈ ప్రైజెస్ అన్ని చూసుకొని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది చూసుకుంటారు. ఇక్కడే అసలు మోసం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే షోరూమ్ నుంచి వెళ్ళి కొటేషన్ తీసుకుంటారో అక్కడ మీకు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక వెహికల్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మారుతిలో మీరు గ్రాండ్ విటారా వెహికల్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఎక్కడైనా వెళ్ళి కొటేషన్ తీసుకొని వెళ్ళి షోరూమ్కి వెళ్ళండి లేదా ఆన్లైన్లో కొటేషన్ తీసుకొని చూడండి. మీకు అక్కడ ఇన్సూరెన్స్ అనేది 50,000 నుంచి వెళ్ళి 58,000 వరకు చూపిస్తుంది. మీరు షోరూమ్ వాళ్ళు కూడా ఇదే ప్రైస్ ఇస్తున్నారు అండ్ మీరు ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్లో కూడా ఇదే ప్రైస్ అనేది చూపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు ఏజెంట్ దగ్గర ఇన్సూరెన్స్ చేసుకుంటారో మీకు 35 నుంచి వెళ్ళి 40,000 లోపలనే ఇంక్లూడింగ్ ఆల్ కవరేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ జీరో డిప్, కన్జ్యూమర్స్, ఇంజన్ సెక్యూర్, రిటర్న్ టు ఇన్వాయిస్, టైర్ సెక్యూర్, ఇలా అన్ని కవరేజెస్తో కలుపుకొని మీకు 35 to 40,000లోనే వచ్చేస్తుంది. మీరు నమ్మలేకపోతున్నారు కదా, నేను ఇక్కడ మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను, చూద్దాం రండి. సో ఇది ఏజెంట్ పోర్టల్ ఫ్రెండ్స్. ఇది ఏజెంట్స్కి మాత్రమే ఉండే పోర్టల్. నేను ఇక్కడ టాటా ఏజీ కంపెనీ తీసుకుంటున్నాను. ఇప్పుడు మోటార్ కొటేషన్ చెక్ చేస్తున్నాను. మాకు ఇంటర్ఫేస్ అనేది ఇలానే ఉంటుంది. సో ప్రైవేట్ కార్ సెలెక్ట్ చేసుకున్నాను, క్విక్ కొటేషన్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ వెహికల్ రిజిస్టర్ అయితేనేమో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి క్లిక్ చేసాము. సో ఇక్కడ ఇది న్యూ బిజినెస్, అంటే కొత్త వెహికల్ కాబట్టి న్యూ బిజినెస్. ఇది ఇండివిజువల్ పేరు మీద తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీకు 1+3 అని ఉంటుంది. 1 year కాంప్రహెన్సివ్ ఉంటుంది, 1 year ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, 3 years థర్డ్ పార్టీ అనేది ఉంటుంది. సో ప్రొసీడ్ చేశాను. ఇక్కడ నన్ను RTO లొకేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. నేను ఉండేది అల్వాల్ కాబట్టి TS08 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ పిన్ కోడ్ వచ్చేసి అల్వాల్కి వచ్చేసి 5,10,000 ఫ్రెండ్స్. అండ్ మోడల్ వచ్చేసి మేక్ అండ్ మోడల్ అడుగుతుంది. నేను మారుతిలో ఒక మోడల్ తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ మారుతి. అండ్ నేను తీసుకునే మోడల్ వచ్చేసి గ్రాండ్ విటారాలో వేరియంట్ అడుగుతుంది. నేను ఆల్ఫా డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ అని తీసుకున్నా ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ ఏ రోజు పర్చేస్ చేస్తున్నారు వెహికల్ అని అడుగుతున్నది. మీరు 5 days ముందు కానీ చేసుకోవచ్చు, లేదంటే అదే రోజు కూడా చేసుకోవచ్చు. సో నేను January 3rd తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి January 3rd అని ఎగ్జాంపుల్గా పెట్టాను. అండ్ ఇది మ్యానుఫ్యాక్చర్ ఇయర్ అడుగుతుంది. సో 2024 సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఇక్కడే మీకు 1 ఆప్షన్ ఉంటుంది అండ్ 3 years అనే ఆప్షన్ ఉంటుంది. మీకు షోరూమ్ వాళ్ళు 1 year ఆప్షన్ మాత్రమే పెడతారు. కాకపోతే మనము 3 years ఆప్షన్ అనేది పెడతామంటే పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ డ్రైవర్కి ఓనర్కి 15 lakhs కవరేజ్ అనేది ఉంటుంది. అది 3 years పెడతారు. ఇప్పుడు ఏది పెడితే నెక్స్ట్ 3 years వరకు అదే ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రొసీడ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ వచ్చేసి IDB వాల్యూ వెళ్తుంది ఫ్రెండ్స్. సో మినిమం వచ్చేసి 13,56,000 తీసుకోవచ్చు, మ్యాక్సిమం వచ్చేసి 18,89,000 వరకు తీసుకోవచ్చు అని చెప్తుంది. సో నేను ప్రీమియం క్యాలిక్యులేట్ చేశాను. సో 18 lakhs పెట్టి మ్యాక్సిమం ఐడివి. నాకు ఇక్కడ ఒకటి సిల్వర్ అని చూపిస్తుంది అండ్ రైట్ సైడ్లో మీరు చూసుకుంటే
సపర్ ప్లస్ అంటుంది. నేను దాన్ని సపర్ ప్లస్ ప్లస్ పెట్టాను. సిల్వర్ ఏంటిది, సపర్ ప్లస్ ప్లస్ ఏంటి అనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపర్ ప్లస్ ప్లస్ పెట్టి నేను గెట్ కొట్టాను. సో ఇక్కడ నాకు 38,000 వచ్చింది. అందులో ఏమేమి వస్తున్నాయో నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్కి నాకు 90% డిస్కౌంట్ అనేది ఉన్నది టాటా ఏజీ కంపెనీ నుంచి. సో ఈ 90% డిస్కౌంట్ ఇచ్చి నాకు 38,098 రూపీస్కి ప్రీమియం వస్తుంది. ఇందులో సపర్ ప్లస్ ప్లస్లో కన్జ్యూమబుల్స్ వస్తుంది, డిప్రిషియేషన్ వేవర్ వస్తుంది, అండ్ ఇంజన్ సెక్యూర్ వస్తుంది, కీ రీప్లేస్మెంట్ వస్తుంది, రిటర్న్ టు ఇన్వాయిస్ వస్తుంది, టైర్ సెక్యూర్ వస్తుంది, ఇంకా జనరల్గా ఉండే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కానీ, లీగల్ లయబిలిటీ, ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్పెన్సెస్, లాస్ ఆఫ్ పర్సనల్ బిలాంగింగ్స్ కూడా ఉంటున్నాయి. ఇది సపర్ ప్లస్ ప్లస్లో. ఈ ఆప్షన్ తీసుకోవడం అంటే ఏంటంటే ఇన్సూరెన్స్లో ఎన్ని కవరేజెస్ అయితే ఉన్నాయో అన్ని కవరేజెస్ ఇందులో వచ్చేస్తాయి. సో సపర్ ప్లస్ ప్లస్ తీసుకొని సో ఇక్కడ నేను ఎవరి పేరు మీద కొటేషన్ జనరేట్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను జనరల్గా చెక్ చేస్తున్నాను, నా పేరే చెక్ చేస్తున్నాను, నా ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి సేవ్ చేసేసాను. నా మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు కాల్ కూడా చేయొచ్చు. కొటేషన్ కాల్ అంటే 9010630704 లేదా 9492130704. సో కొటేషన్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇదే కొటేషన్ నేను ప్రపోజల్ చేసి ఇన్సూరెన్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. ఇక్కడ నేను కొటేషన్ సేవ్ చేసి ఒకవేళ కస్టమర్కి పంపించాల్సి ఉంటే ఈ కొటేషన్ షేర్ చేసుకొని కస్టమర్కి పంపిస్తాను. మీరు ఇక్కడ కొటేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. వెహికల్ మ్యానుఫ్యాక్చర్, మోడల్, ఇయర్, ఐడిబి వాల్యూ ఎంత, మీకు ఏమేమి కవరేజెస్ ఇచ్చాను, సపర్ ప్లస్ ప్లస్ అండ్ ఎంత ఐడిబి. సో ఇంకా చెప్పాలి అంటే మొత్తం డీటెయిల్గా దేనికి ఎంత పడుతుంది ఏంటి అనేది ఇచ్చేసి కింద మీకు ఫైనల్ ప్రీమియం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఫైనల్ ప్రీమియం అనేది మనం పే చేయాల్సిన అమౌంట్. సో ఇక్కడ ఎంత ఉంది, 37,021 ప్లస్ 136 అనేది రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫ్రెండ్స్. టోటల్గా 37,158 రూపీస్ నేను పే చేస్తే సరిపోతుంది. ఇది నాకు ఒకవేళ కస్టమర్ వచ్చి అడిగితే ఇచ్చే సో చూసారు కదా షోరూమ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో. అండ్ మీరు ఎప్పుడైతే ఏజెంట్ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటారో ఒక్కొక్క మోడల్ మీద మినిమం 15,000 to 25,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. అదే మీరు హై ఎండ్ వెహికల్స్ అంటే 7 సీటర్ కానీ లేదా 5 సీటర్లోనే హై ఎండ్ వెహికల్స్కి వెళ్ళాలనుకోండి, మీకు 30,000 నుంచి 70,000 వరకు షోరూమ్ వాళ్ళు అనేది ఎక్స్ట్రా ప్రీమియం ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూసాక మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు అన్ని బాగానే చెప్పారు, బట్ మేము షోరూంలో అడిగితే వాళ్ళు బయట ఇన్సూరెన్స్ చేసుకొనివ్వము అని అంటున్నారు అని. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రెండ్స్, కస్టమర్ యొక్క ఇష్టము. కస్టమర్ షోరూంలో చేసుకుంటాడా, ఏజెంట్ దగ్గర చేసుకుంటాడా, లేదా ఆన్లైన్లో చేసుకుంటాడా అనేది కస్టమర్ ఇష్టం. కస్టమర్కి ఎక్కడ రూపాయి తక్కువ ఉంటే అక్కడనే చేసుకుంటారు. అండ్ మీకు ఒకవేళ షోరూమ్ వాళ్ళు కనుక మేము బయట ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయము అంటే వాళ్ళని మీరు డైరెక్ట్గా అడగండి, మేము బయట ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయము అని మీరు ఒక అఫీషియల్ మెయిల్ కానీ ఒక అఫీషియల్ లెటర్ కానీ ఇవ్వండి, అప్పుడే నేను మీ షోరూంలో ఇన్సూరెన్స్ చేసుకుంటా అని చెప్పేసేయండి. మీరు ఓన్లీ వెహికల్ డెలివరీకి ముందు మీ యొక్క ఇన్సూరెన్స్ కాపీని షోరూమ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కడ చేసుకున్నా ఏం కాదు. మీకు వితౌట్ ఇన్సూరెన్స్ వెహికల్ డెలివరీ అనేది ఇయ్యరు. మీరు మాకు ఒకవేళ మీరు బయట చేసుకోవాలి, ఏజెంట్ దగ్గర ఆన్లైన్లో చేసుకోవాలంటే మీరు జస్ట్ మీ వెహికల్ మేక్, మోడల్ అండ్ ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకుంటే ఫైనాన్స్ డీటెయిల్స్ చెప్తే కేవలం 20 minutesలోనే మీకు పాలసీ అనేది చేసి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా ఉండనివ్వండి, మీకు ఇన్సూరెన్స్ అనేది స్పాట్లో అయిపోతుంది. మీకు పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాము. మీరు ఆ పీడిఎఫ్ అనేది మీరు షోరూంలో చూపించేసి మీ వెహికల్ డెలివరీ అనేది తీసుకోవచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను షోరూంలో ఇన్సూరెన్స్లో ఎలా మోసం చేస్తున్నారని. ఈ న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వెహికల్, అది ఎలాంటి వెహికల్ అయినా కానీ 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ లేదంటే కమర్షియల్ బండి, ఏ బండి తీసుకున్నా మీ నియరెస్ట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి కొటేషన్ తీసుకొని తర్వాత మీరు షోరూమ్ ఇన్సూరెన్స్ కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ వస్తే అక్కడ చేసుకోండి. నేను లాస్ట్ 6 years నుంచి ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఫ్రెండ్స్. మీరు నా దగ్గర కొటేషన్ తీసుకోవాలి అనుకుంటే
నా నెంబర్ 9010630704 లేదా 9492130704కి కాంటాక్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీతో డీల్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కంపెనీస్ కూడా. మీకు ఎక్కడ తక్కువ అవుతుందో నేను అక్కడ చేసి ఇస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎవరైతే కొత్త వెహికల్ తీసుకుంటున్నారో వారికి మాత్రం ముఖ్యంగా తొందరగా షేర్ చేయండి ఫ్రెండ్స్.